హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ రోజు వీడియో టాపిక్ ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి విడత 2,000 రూపాయలని భారతదేశంలో ఉన్నటువంటి రైతుల అందరి ఖాతాల్లో డబ్బులనైతే జమ చేయడం జరిగింది. ఇదివరకు 19 విడతలుగా ఈ యొక్క పథకంలో భాగంగా రైతులకి 2,000 రూపాయలని జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం 20వ విడతకి సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఈ డబ్బులు ఎప్పుడు రైతుల అకౌంట్ లో పడతాయి 20వ విడత, అదేవిధంగా ఈ 20వ విడత డబ్బులు పడాలి అంటే రైతులైతే ప్రతి రైతు కూడా ఒక 4 పనులు అనేది తప్పనిసరిగా చేసి ఉండాలి. ఆ 4 పనులు చేసినటువంటి రైతులకు మాత్రమే పిఎం కిసాన్ యోజన కింద 2,000 రూపాయలు అనేది జమ కావడం జరుగుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మనం అసలు ఈ డబ్బులు వచ్చేటటువంటి తేదీ ఏంటి, ఈ 4 పనులు ఏమేం చేయాలి, ప్రతి రైతు తెలుసుకోవాల్సినటువంటి ఈ 4 పనుల గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రైతులకి సంబంధించి కానివ్వండి, అలాగే భారతదేశము మరియు తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించిన జాబ్స్ నోటిఫికేషన్ కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో నేను మీకు అందించడం జరుగుతుంది. ఎక్కడా కూడా మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది ప్రతి రైతు వద్దకి ఈ వీడియోని తీసుకువెళ్తుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళినట్టయితే మనకి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే ఈ యొక్క 20వ విడత పిఎం కిసాన్ డబ్బులు జూన్ లోనే రిలీజ్ అవ్వాలి, ప్రతి రైతు అకౌంట్ లో జమ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల జూన్ లో మాత్రం రిలీజ్ చేయలేదు. అయితే జూలైలో ఈ యొక్క నగదుని రైతుల అకౌంట్ లో జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే రెడీ అయింది. ఆ డేట్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేయడం జరిగింది. జూలై 18వ తారీఖు రోజున ఈ యొక్క నిధులను అయితే జమ చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఈ యొక్క వార్తా ప్రకటనల ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఈ డబ్బులు 20వ విడత రైతుల అకౌంట్ లో జమ కావాలి అంటే రైతు చేయాల్సినటువంటి 4 పనులు ఏంటి అంటే అందులో మొట్టమొదటి పని మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధార్ నెంబర్ ని లింక్ అయితే తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకోసము అంటే ప్రతిసారి కూడా ప్రధానమంత్రి కిసాన్ యోజనకి సంబంధించిన డబ్బులని డీబీటీ సిస్టమ్ లో వేయడం జరుగుతుంది ప్రతి రైతుకి, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కే ఈ డబ్బులని క్రెడిట్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ కనుక లింక్ అయి లేనట్టయితే ఈ డబ్బులు అనేది వచ్చే ఛాన్స్ లేదు. ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇక రెండవ పని ఏంటి అంటే ఈకేవైసీ తప్పనిసరిగా ప్రతి రైతు చేసుకోవాలి. ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో ఈకేవైసీ చేసుకోనటువంటి వారి పేరుని జాబితా నుండి తొలగించడం జరిగింది. ఇది వరకే. ఒకసారి క్లియర్ గా చూసుకోండి, మీ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా. ఈ ఈకేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే పిఎం కిసాన్ పోర్టల్లో మీకు ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ చేసుకోవచ్చు. లేదు ఈ విధంగా మాకు చేయరాదు అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్ కి వెళ్ళండి. అక్కడ ఆ సిఎస్సి సెంటర్ లో 50 రూపాయలు తీసుకొని ఈకేవైసీ ప్రక్రియ, మీ బయోమెట్రిక్ థంబ్ అనేది తీసుకొని ఈకేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఇక మూడవది వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి. ఇక్కడ వ్యవసాయ భూమి ఉన్నటువంటి వారికి మాత్రమే పిఎం కిసాన్ అనేది ఇస్తారు. కాబట్టి ఈ యొక్క ఫార్మర్ ఐడి అనేది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఈ ఫార్మర్ ఐడి గురించి నేను ప్రత్యేకంగా వీడియోను కూడా గతంలోనే చేయడం జరిగింది. ఇది చేసుకుంటేనే పిఎం కిసాన్ వస్తుంది అని చెప్పేసి కూడా నేను అప్పుడే మీకు చెప్పడం జరిగింది. సో ఇంకా ఫార్మర్ ఐడి ఎవరైనా తీసుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓని సంప్రదించండి. మీ మండల కేంద్రంలో ఏఈఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినట్టయితే ఏఈఓ గారు ఈ యొక్క ఫార్మర్ ఐడిని చేయడం జరుగుతుంది. ఈ 3 పనులు చేసిన తర్వాత మీరు బెనిఫిషరీ లిస్ట్ లో ఉన్నారా లేదా అనేది ఈ 4వ పనిగా పెట్టుకొని బెనిఫిషరీ లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. నేను
3 or 4 days బ్యాక్ కూడా ఆ బెనిఫిషియరీ లిస్ట్ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటటువంటి వీడియోను కూడా చేయడం జరిగింది. ఆ లిస్ట్ లో పేరున్నటువంటి వారికి మాత్రమే ఈ 20వ విడత డబ్బులు అయితే జమ అవుతాయి. సో ఈ విధమైనటువంటి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ 20వ విడత డబ్బులు మీ అకౌంట్ లో జమ అయిన వెంటనే మీరు కామెంట్ రూపంలో మనకి తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది పిఎం కిసాన్ కి సంబంధించిన బిగ్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు ఎప్పటికప్పుడు మన వీడియోస్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.